కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఫిరోజ్ ఖాన్ హాట్ కమెంట్స్ చేశారు. తెలంగాణకు డ్రగ్స్ సప్లై చేస్తున్న వారిని ఎన్కౌంటర్ చేయాలన్నారు. వారిపై పీడీ యాక్ట్ పెట్టాలన్నారు. రాష్ట్రానికి డ్రగ్స్ తేవాలంటే భయం ఉండేలా చేయాలన్నారు. డ్రగ్స్ వాడుతున్న వారిని నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయాలన్నారు. డ్రగ్స్ పై చాలాసార్లు డీజీపీ కమిషనర్ కి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. సికింద్రాబాద్ మోండా మార్కెట్లో జరిగిన ఇండిపెండెన్స్ డే వేడుకల్లో పాల్గొన్న ఫిరోజ్ ఖాన్ ఈ కమెంట్స్ చేశారు. తెలంగాణ కానీ యావత్ హిందుస్థాన్ కానీ సర్వనాశం అయిపోతుంది డ్రగ్స్తో. ఆ డ్రగ్స్ స్కూల్ నుంచి స్టార్ట్ అవుతుంది, అది బియర్ నుంచి స్టార్ట్ అవుతుంది, సిగరెట్ నుంచి స్టార్ట్ అవుతుంది, అది అఫీమ్, హ్యాష్, చెరెస్, దాని తర్వాత ఎల్ఎస్డి, కోకేన్, ఇది కన్వర్ట్ అయితేనే ఉంటుంది. సో పేరెంట్స్ చూడాలి, బాడీ లాంగ్వేజ్లో ఏదో అవుతుంది మా పాపకి లేకుంటే మా బాబుకి, ఆ బాడీ లాంగ్వేజ్తో పట్టుకోవాలి. ఎన్డీపీఎస్ యాక్ట్ పెట్టినారు. ఎవరు తీసుకువస్తున్నారు వాళ్ళకు మీరు జైలుకి పంపిస్తున్నారు, కానీ ఎవరు కన్జ్యూమ్ చేస్తున్నారు వాళ్ళకు 41A నోటీస్ పెట్టేసి లేకుంటే మెజిస్ట్రేట్ ముందు పెట్టేసి ఆ రోజే బెయిల్ వచ్చేస్తుంది. ఏదైనా క్రైమ్కి మనం అరిగొట్టాలి అంటే పీడీ పెట్టాలి. ఇది ఉన్నది మన దగ్గర. అండర్ ట్రయల్ చేయాలి వారికి, వాళ్ళు బయట రావద్దు. అండ్ ఎవరు బయట వచ్చిన తర్వాత కూడా చేస్తున్నారు, ఒక 2-3 ఎన్కౌంటర్ చేయాలి. చేస్తేనే ఆ భయం పుడుతుంది. ఎందుకంటే ఒక్కరు డ్రగ్స్ తీసుకుంటే మొత్తం వాళ్ళ ఫ్యామిలీ సర్వనాశం అయిపోతుంది. సో తెలంగాణ గవర్నమెంట్ కానీ రేవంత్ రెడ్డి కానీ ఇది మాకు ఒక సీరియస్ సబ్జెక్ట్. అండ్ దీని మీద